దాన్ని పాఠ్య పుస్తకాలలో ఉంచి దానికి 10 మార్కులు 15 మార్కులు ఇలా పెట్టి వాటి జీవిత చరిత్రను నేర్చుకుంటున్నారు. కానీ ఎంతో విలువైన మనిషి యొక్క జీవిత చరిత్రను నేర్చుకోలేకపోతున్నారు. మరి మనిషి జీవిత చరిత్ర తెలియాలి అంటే ఎవరు చెప్పగలరు? మనిషిని నిర్మించిన వారే చెప్పాలి. మరి మనిషిని చేసిన వారు ఎవరు? తల్లి చేసిందా? తండ్రి చేశారా? ఎవరు నిర్మించారు? మరి తల్లి శ్రమ ఉందా? ఈ మనిషి ఆకారం వెనుక, ఈ మనిషి చరిత్ర వెనుక, ఈ మనిషి భూమి మీదకు రావడం వెనుక కారణం ఎవరు? తల్లా, తండ్రా, లేక ఈ భూమి మీదకు రావడానికి కారణమైన వైద్యుడా? మరి ఎవరి శ్రమ ఉంది అని మనం ఆలోచించినప్పుడు వీరెవరి శ్రమ కూడా లేదు. మరి ఎవరు మన జీవిత చరిత్ర, మనము ఈ భూమి మీదకు రావడానికి గల కారణం ఎవరు అన్నప్పుడు దేవుడు. మరి ఏంటి దేవుడా మన జీవితం వెనుక ఉన్నది అంటే ఖచ్చితంగా. మరి జన్మకైతే హిస్టరీ అంటున్నాం, మరి చరిత్ర, జన్మకి మనం ఈ భూమి మీదకు జన్మించడానికి ఒక చరిత్ర ఉంది. మరి ఆ చరిత్ర ఎవరు చెప్పారు? మరి ఆ చరిత్ర ఏంటి అని మనం ఆలోచించవలసిన విషయం ఉంది. ముందుగా కీర్తనల గ్రంథం వాక్యపట్నం చదువుకున్నాం. మరి కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఒక సామాన్యుడు కాదు, భక్తుడు. అలానే భక్తుడు అనుకుంటే కూడా సరిపోదు. 40 సంవత్సరాలు ఐక్య సామ్రాజ్యాన్ని పరిపాలించిన మహారాజు దావీదు గారు పలుకుతున్నారు ఈ మాట. ఏమని? ఇదిగో నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నారు. అంటే ఖచ్చితంగా చెప్తున్నారు, నన్ను నిర్మించిన వాడు ఎవరు? దేవుడు అని చెప్తున్నారండి ఇక్కడ. అంటే ఆకారాన్ని ప్రపంచంలో ఎవరైనా చేయగలరా అంటే లేదు. ఎవరు చేశారంట? దేవుడు మాత్రమే చేశారు. అంతెందుకండి, ఇప్పుడు మన అవయవాలలో ఏదైనా ఒక అవయవాన్ని కోల్పోయామనుకో, సేమ్ అదే అవయవాన్ని ఎవరైనా తెచ్చి ఇవ్వగలరా? చేసి ఇవ్వగలరా? లేదు. మన చేయకపోతే దానికి బదులుగా ప్లాస్టిక్ చేయి పెట్టగలరు. అంతేకాని సేమ్ మనలాంటి చేయిని మనకి ఇవ్వగలరా? ఎవరు కూడా ఇవ్వలేరు. అనగా మన ఆకారంతో మరొక ఆకారాన్ని ఎవరు చేసి నిర్మించలేరు. అందుకే ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు ఏమని? నీవే నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నారు. మనం నడిపే వెహికల్స్ ఉంటుంది కదా, ఆటో, కారు, బస్సు, ఇలా ప్రతి దానికి స్పేర్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి రిపేర్ అయిపోతే వేరే షాప్కి వెళ్ళి దానికి స్పేర్ పార్ట్స్ కావాలంటే ఇస్తారు. అంతేకాని మన అవయవాలలో ఏ అవయవాన్ని కోల్పోయి ఇది నాకు కావాలి అంటే ఎవరు కూడా తెచ్చివ్వలే. అంటే మన ఆకారం అంత గొప్పది. మన జన్మ వెనుక ఉన్న పరమార్థాన్ని మనం గ్రహించాలి. మరి ఎంతోమంది పుడుతున్నారు, ఎంతోమంది చనిపోతున్నారు. మరి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ప్రతి మనిషి జీవితం వెనుక ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర మనం తెలుసుకోవాలి. మరి ఏంటి ఆ చరిత్ర? మనము ఎప్పుడు పుట్టాము, ఎక్కడ పుట్టాము, ఎలా ఉన్నాము? బైబిల్ అనేది కేవలం చరిత్ర గురించే కాదండి, అనగా జన్మ గురించే కాదు. జన్మ ముందు మనం ఎక్కడున్నాం, ఈ భూమి మీద మనం అడుగు పెట్టక మునుపు ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం, ఏమై ఉన్నాం, ప్రతీది కూడా మన చేతిలో ఉన్న బైబిల్ అన్న దేవుడు మనకు రాయించిచ్చారు. ఇది కీర్తనకారుడు చెప్పి మరొక భక్తుడు చెప్తున్న మాట. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నను అంటున్నారు. నీ హస్తములు ఎవరి గురించి చెప్తున్నారు? దేవుని గురించి చెప్తున్నారు. యోబు గారు దేవుని గురించి చెప్తున్నారు. ఇదిగో దేవా, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను అంటున్నారు. అనగా మనకి ఈ ఆకారం రావడానికి గల కారణం ఎవరు? దేవుడు. దేవుడే తన హస్తాలతో మనల్ని నిర్మించాడంట. ఉదయం లేవగానే అద్దం ముందుకు వెళ్తాం. అద్దం ముందుకు వెళ్ళినా మనం ఏం చేస్తాం? ఈ శరీరాన్ని ఇచ్చావు దేవా, నన్ను ఎలా రూపించావు, నన్ను ఇంత చక్కగా రూపించినందుకు నీకు స్తోత్రాలని ఇలా చెప్పుకుంటామా? లేదు. మరి ఎలా అనుకుంటాము? ఏదో చిన్న మొటిమ వచ్చింది, దీన్ని పోగొట్టుకోవాలంటే ఏ క్రీమ్ వాడాలి,
ఇంకా అందంగా కనబడాలి అంటే ఏ పౌడర్ వాడాలి, ఏ ఫేషియల్ వాడాలి, ఇలాంటివి శరీరకంగా ఆలోచిస్తుంటామే కానీ ఈ శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఇంతటి ఆకారాన్ని దేవుడు మనకి ఇచ్చడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ ఆలోచించగలుగుతున్నామా? లేదండి. ఒకసారి కీర్తన విందాం, 100వ అధ్యాయం, కీర్తన విందాం 100వ అధ్యాయం 3వ వచనంలో, 100వ కీర్తన 3వ అధ్యాయంలో చెప్తూ, నా కన్నుల ఎదుట కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. ఎవరంట మనల్ని పుట్టించింది? తల్లి కాదు. తల్లి గర్భంలో ఈ భూమి మీదకి వచ్చాం కాబట్టి తల్లి నాకు జన్మనిచ్చింది అనుకుంటే పొరపాటు. మన అందరినీ కూడా జన్మిస్తున్నది ఎవరు, మన అందరినీ కూడా పుట్టిస్తున్నది ఎవరు అని ఇక్కడ చెప్తున్నారు కీర్తనకారుడు. ఏమని? ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము అంటున్నారండి. అనగా ఈ భూమి మీద నేడు 800 కోట్ల జనాభా అంటుంటారు కదా, 800 కోట్ల జనాభా సుమారు. మరి ఇంతమందికి జన్మించడం వెనుక కారణం ఎవరు అంటే దేవుడే. ప్రతి ఒక్కరిని కూడా దేవుడే పుట్టిస్తున్నాడు. మరి తల్లి గర్భంలోనికి మనము వచ్చాము అంటే తల్లి గర్భంలో మన శరీర ఆకారం ప్రారంభమైంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఒకసారి కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం, కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనంలో, నేను పిండమునై ఉండగా అంటున్నాను. నేను పిండమునై ఉండగా, పిండము అనగా ఎంత చిన్నదండి, చాలా చిన్నది కదా. మరి నేను పిండము అనగా ఏంటో తెలుసా? మన జీవిత ఆరంభం. మరి పిండముతోనే మన జీవితం ఆరంభం అవుతుంది. అదే చెప్తున్నారు, నేను పిండమునై ఉండగా. మన జీవితానికి ఆరంభం ఏంటో తెలుసా? పిండం. ఒక అపార్ట్మెంట్ నిలవబడాలి అంటే పిల్లర్స్ ఎంత ముఖ్యమో, మనం కూడా ఈ జీవితం రావడానికి, మనం ఈ భూమి మీద జన్మించడానికి కూడా పిండం అంత స్ట్రాంగ్. అలా పిండం నిలబడాలి అంటుంటారు కదా, అందరూ చెప్తున్నారు ఏమని? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఆ పిండము ఆకారంలో ఉన్న మనం నేడు 6 ఫీట్స్ అంటున్నారు, 60 కేజీల బరువు అంటున్నారు. మరి ఈ 6 అడుగుల ఆకారం ముందు, ఈ 60 కేజీల బరువు వెనుక మనం ఏ ఆకారంలో ఉన్నామంట? పిండము. మనమందరం ఎలా ఉన్నాము? పిండముగా ఉంటున్నాం. దేవుడు అప్పటి నుంచి మనల్ని చూస్తున్నాడంట. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. మరి పిండం యొక్క పరిమాణం ఎంత ఉంటుందండి? చాలా చిన్నది. ఒక బియ్యపు గింజ ఎంతైతే ఉంటుందో అంత పరిమాణంతో మనందరం కూడా ఉంటాం. మరి అంత పరిమాణంతో మన జన్మ మొదలై ఇంత ఆకారం కలిగి మనం జీవిస్తున్నామంటే దానికి కారణం ఎవరు? దేవుడే కదా. అదే చెప్తున్నా, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. మరి తల్లి గర్భంలోనికి రాకముందే ఎక్కడున్నాం? తల్లి గర్భంలో పిండపు ఆకారంగా ఉన్నామని తెలుసుకున్నాం. తల్లి గర్భంలో నిర్మించినది దేవుడే అని చదువుకుంటున్నాం. మరి తల్లి గర్భంలోనికి రాకమునుపు ఎక్కడున్నాము? తల్లికి ఎప్పుడు తెలుసు? 9 నెలలు తన గర్భంలో ఉన్నప్పుడే తల్లికి తెలుసు. అది కూడా ఎప్పుడు? ప్రతి నెల జరగవలసిన ఋతు కార్యక్రమము జరగడం ఆగిపోయినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది ఏమని? నేను తల్లిని కాబోతున్నాను అని. అంటే తల్లి గర్భంలో పడిన తర్వాత తెలిసింది తల్లికి, నేను తల్లిని కాబోతున్నాను. అప్పటి నుంచి ఎదురు చూసింది తల్లి. ఎన్ని నెలలు? 9 నెలలు ఎదురు చూసింది. అలానే ఎదురు చూసి ఆ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా ఆరాటంతో ఉంటుంది. నా కడుపున పుట్టేది మగబాబు లేకపోతే ఆడపాప, ఎవరు పుట్టబోతున్నారో అని 9 నెలలు ఆశతో మోస్తూ ఎదురు చూస్తూ ఉంటున్నాను. కానీ తల్లి గర్భంలోనికి రాక మునుపు మనం ఎక్కడున్నాము? తల్లికి, తండ్రికి, ఈ సమాజానికి కడుపులోనికి వచ్చాకే మనకు తెలిసింది. మరి రాక మునుపు ఎక్కడున్నాం? మనం ఎలా ఉన్నాం? ఎవరిలో ఉన్నామో ఒకసారి మనం ఆలోచించినట్లయితే అసలు చాలా వరకు ఎలా చెప్తుంటారు? తల్లి జన్మనిచ్చింది అంటుంటారు. మరి బైబిల్లో మనం ఆలోచించామనుకోండి, తల్లులు కంటున్నారా తండ్రులు కంటున్నారా అని మనం ఆలోచించినప్పుడు మత్తయి సువార్త ఎవరు జన్మనిస్తున్నారో, మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో, అబ్రహాము ఇస్సాకును కనెను. అబ్రహాము ఎవరండి? పురుషుడు. మరి ఏంటి బైబిల్లో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చేసిందా? ఇక్కడ ఏమనుంది? అబ్రహాము
ఇస్సాకును కనెను అంటున్నారు. అసలు పురుషుడు ఎవరికైనా జన్మనివ్వగలరా? లేదు. మరి కంటున్నది ఎవరు? స్త్రీలు. మరి ఇక్కడ అబ్రహాము కాదు, శారా ఇస్సాకును కనెను అని వ్రాయించుండాలి. పోనీ ఇది స్పెల్లింగ్ మిస్టేక్ అనుకోండి. తర్వాత మాట ఏమంటున్నారు? ఇస్సాకు యాకోబును కనెను. మరలా ఇక్కడ పురుషుడు పురుషునే కంటున్నారు. మరలా యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. ఏంటి మరి శారా అమ్మగారు అడగాలి కదా, ఏంటి కన్నది నేను కదా, మరి అబ్రహాము ఇస్సాకును కనెననుంది అని. కానీ అనలేదండి. ఎందుకు? కంటున్నది ఎవరు? తండ్రులు. అనగా మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, మనము మన తల్లి గర్భంలోనికి రాకమునుపు ఎక్కడున్నాము? తండ్రిలో ఉన్నాం. మనందరం కూడా తల్లి గర్భంలోనికి రాకమునుపు తండ్రిలో ఉన్నాం. అందుకే కదా పాఠశాలలో కూడా పిల్లల్ని చేర్పించాలనుకున్నప్పుడు మరి మొదటిగా పిల్లవాడి యొక్క పేరు రాయించుకుంటారు, వయసు రాయించుకుంటారు. తర్వాత అడిగే ప్రశ్న ఏంటి? తండ్రి పేరు ఏంటి అని అడుగుతారు. మనం అక్కడ గొడవలు ఆడగలుగుతామా? లేదు. నేను 9 నెలలు మోసి కన్నది, నేను కదా స్కూల్లో జాయిన్ చేయించడానికి పిలుచుకొచ్చింది, తండ్రి పేరు ఎందుకు అడుగుతున్నారండి అని అనగలమా? లేదు. ఖచ్చితంగా ఎవరి పేరు రాయిస్తారు? సన్ ఆఫ్ అని తండ్రి పేరు రాయిస్తారు. అంటే తండ్రులు మనకు జన్మనిస్తున్నారు అని ఒక విషయం అర్థమైంది. తల్లి గర్భంలోనికి మనం రాకమునుపు ఎక్కడున్నాము అంటే తండ్రిలో ఉన్నాం. మరి తండ్రిలో ఉన్న మనము ఎక్కడ ఉన్నాము? తండ్రిలోనే ఉన్నామా? అసలు తండ్రిలోనికి ఎలా వచ్చాము? ఎప్పటి నుంచి ఉన్నాము తండ్రిలో? ఈ విషయాలన్నీ మనం ఆలోచించాలండి. ఇప్పుడు మనము మన తండ్రి గర్భంలో ఉన్నామంటున్నాం. మరి మన తండ్రి ఎక్కడున్నారు? వాళ్ళ తండ్రిలో. వాళ్ళ తండ్రి ఎక్కడున్నారు? వాళ్ళ తండ్రిలో. అనగా ఒక్కొక్కరి గురించి మనం ఆలోచించుకుంటే వెనక్కి వెళ్ళిపోయాం అనుకోండి, అందరూ వారి వారి తండ్రుల గర్భంలోనే ఉంటారు. చివరికి ఒకే ఒక వ్యక్తి గర్భంలో నుండి అందరూ వచ్చినట్లుగా మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉన్నట్టుకు ఆయన అనగా దేవుడు ఒకని నుండి అనగా ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అంటున్నారండి. ప్రతి జాతి మనుషులు. మరి జాతి అనగానే కులం అనుకోకూడదు. జాతి అనగా ఏంటి? నేషనాలిటీ. ఇప్పుడు మన అందరం ఎవరు? భారతీయులం, భారత జాతీయులం అంటారు. అలానే అమెరికన్స్ ఉన్నారనుకోండి, వారు శ్వేత జాతీయులు అంటారు. అలానే ఆఫ్రికా వాళ్ళు నల్ల జాతీయులు అంటుంటారు. అలానే ఇక్కడికి వచ్చేసరికి మనం కులం మళ్ళీ అలా చూడకూడదు. మరి ఏం చూడాలి? మనందరం కూడా ఒకే జాతి, మన అందరం కూడా ఒకరి నుండి వచ్చామంట. మరి ఎవరైనా? లూకాసు వార్త 3వ అధ్యాయం 33వ వచనంలో ఉంటుంది, కేనాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు అంటున్నారండి. ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటున్నారు. కేనాను ఏనోషుకు జన్మనిచ్చాడంట. ఎనోషు గారు షేతుకు పుట్టారు. మరి షేతు ఎవరికి పుట్టారు? ఆదాము గారికి పుట్టారు. ఆదాము ఎవరికి పుట్టారు అంటే దేవునికి పుట్టాడంట. అనగా మనందరం కూడా ఎవరిలో ఉన్నాము? దేవునిలో ఉన్నాం. మరి దేవునిలో ఉన్న మనము ఈ భూమి మీదకి ఎలా వచ్చాము అని మనం ఆలోచించామనుకోండి, దేవునిలో ఉన్న మనం ఎలా వచ్చామంటారా? మరి దేవుడు తన పిల్లలైన మనందరినీ కావాలనుకొని మరి నేల మట్టితో ఆదామును నిర్మించి ఆయన నాసికారంలో జీవవాయువు వదల నరుడు జీవాత్మాయను అంటున్నారు. అనగా దేవునికి మనకును ఉన్న సంబంధం ఏంటి అంటారా? ఆత్మబంధం. మరి చాలా వరకు చెప్తుంటారు, తల్లి కానీ తండ్రి కానీ మరి రక్త సంబంధులు కానీ చెప్తుంటారు, అరే నువ్వు నా పేగు బంధానివిరా, నువ్వు నా రక్త సంబంధివిరా అంటుంటారు. అదేవిధంగా దేవుడు చెప్తున్నారు ఏమని? మీరందరూ కూడా నా ఆత్మను పంచుకొని పుట్టారు. మరి శాస్త్రవేత్తలు చెప్పారు ఏమని? అందరికీ తల్లి ఒకతే అని మరి రీసెంట్గా చెప్పారు. తల్లి దాకా వచ్చారు. మరి రేపు మర్నాటికి అందరికీ తండ్రి కూడా ఒకడే అంటారు. ఆ ఒకడే ఆదాము గారు అంటారు. ఆ ఆదాము గారిని చేసిన దేవుడే, బైబిల్లో ఉన్న దేవుడే నిజమైన దేవుడు అని కూడా వారు పరిశీలన చేస్తూ ఉంటారు. అంటే మనం ఎంత అదృష్టం కలిగిన వారమో మనము ఆలోచించాలి. ఏ తండ్రి కూడా చెప్పని రహస్యాలు దేవుడు తన పిల్లలైన మనకు
చెప్పాడు. ఏంటని? మన జన్మ వెనుక ఉన్నటువంటి చరిత్ర, మనం ఎక్కడున్నాము? ఆదాములో ఉన్నామంట. ఇకపోతే రెండవది ఏంటి? జన్మకైతే హిస్టరీ అన్నాం, మరి జన్మకు చరిత్ర ఉంది అని తెలుసుకున్నాం. ఆ చరిత్ర ఎంత గొప్పదో తెలుసుకున్నాం. ఇక చావుకైతే మిస్టరీ అంటున్నాం, చావుకైతే రహస్యం. చావు అన్నది రహస్యం అంటున్నారు నేడు ఉన్నటువంటి సమాజంలో. మరి ఏంటి చావు వెనుక ఉన్న రహస్యం ఏంటి? మరి చాలామంది చెబుతుంటారు అది ఎవరికి కూడా అంత చిక్కనిది అని. కానీ దేవుడు మనకు అన్నిటినీ బయలుపరిచాడు. మరి చావు వెనుకున్న రహస్యం ఏంటో మనం ఆలోచించినట్లయితే కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అని చెబుతూ, నియమింపబడిన దినములలో, నియమింపబడిన దినాలు అంటున్నారు. అనగా మనం పిండముగా ఉన్నప్పుడే మనకంటూ దినాలను దేవుడు నియమించేశాడంట. ఈ భూమి మీదకి వచ్చిన మనం ఎంతకాలము బ్రతకాలో దేవుడు ముందుగానే నియమించేశాడు. అందుకే చెప్తున్నాడు నియమింపబడిన దినములలో అంటున్నారు. అనగా నేడు ఇక్కడ కూర్చున్న మనం, వింటున్నా మనం, నేర్చుకుంటున్నా మన అందరికీ కూడా ఒక దినం నియమించేశాడు దేవుడు. ఆ దినాన ఎవరు ఎక్కడున్నా, ఏమి చేస్తున్నా, ఎలా ఉన్నా కూడా దేవుడు తీసుకువెళ్ళిపోతారు. అందుకే చెప్పాడు ఈ భూమి మీదకి పంపించే ప్రతి ఒక్కరికి నియమించిన దినం అనేది ఒకటి ఉంది. ఆ దినం ఎప్పుడో తెలియదు, కానీ దినం అనేది మాత్రం మనకందరికీ ఉంది. మరొక మాట మనం చూసినట్లయితే, పుట్టిన వారంతా మరణిస్తున్నారు కదా, మరి ఆ మరణం వెనుక ఉన్న రహస్యం ఏంటి అని ఒకసారి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనంలో, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనంలో, మరి ఈ మాట ఎవరు చెబుతున్నారు అంటే సామాన్యమైన వ్యక్తి కాదండి. ఒకనాడు దేవుని ఉద్దేశాలన్నిటినీ నెరవేర్చినటువంటి దావీదు గారి గర్భాన పుట్టిన మహాజ్ఞాని అయిన సొలొమోను గారు రాస్తున్న మాటలు. మరి అంతటి జ్ఞానం కలిగిన ఆయన చెబుతున్న మాట ఒకసారి 14వ వచనంలో మనం చూసినట్లయితే, కలగబోవునది ఏదో మనుషులు ఎరుగక ఉండినను. కలగబోవునది ఏదో అంటున్నారు. ఎప్పుడు? మరణం తరువాత. మరణం తరువాత సంభవించేది ఏదైతే ఉందో, మరణం తర్వాత కలగబోనది ఏదో మనుషులు ఎరుగక ఉండినను. మనుషులకు తెలుసు అంటున్నారా, తెలియదు అంటున్నారా? తెలీదు, ఎరుగరు అంటున్నారు. మరణం తర్వాత సంభవించేది మనుషులకి తెలియకపోయినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. ఎలా మాట్లాడతారు? ఏ ఒక్కనైనా కదిలిచ్చామనుకోండి, మరి ఏంటి బ్రదర్ మరణించిన తర్వాత ఏమైపోతారా అంటే, ఏముంది గాలికి కలిసిపోతారు, గాల్లో కలిసిపోతారా అంటాడు. మనం ఏమైనా గాలికి పుట్టామా గాల్లో కలిసిపోవడానికి? లేదు కదా. మరి ఎవరికి పుట్ట? మనం అసలు గాలినే చూడలేము. ఎవరినైనా గాలిని చూసారా అండి? ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరము చూడలేదు. మరి అలాంటిది చనిపోయిన తర్వాత ఆత్మ గాలిలో కలిసిపోయిందని ఒకరు అంటారు, మరొకరు ఏమంటారు? లేదండి, చనిపోయిన తర్వాత ప్రేతాత్మలై ఈ భూమి మీదకు వస్తుంటారు అంటారు. చనిపోయిన వారంతా ఈ భూమి మీదకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? బ్రతికి ఉన్న మనకంటే చనిపోయిన వారే ఎక్కువ ఉంటారు. ఎందుకు? మరి ఆదాము, మరి హేబేలు గారు మొదలుకొని ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయి ఉంటారండి? రోజుకు కొన్ని వందల మంది చనిపోతూ ఉంటారు. మరి వాళ్ళందరూ ప్రేతాత్మని వస్తారా? రారు. మరికొందరు ఏమంటారు? అందరూ రారు. ఎవరైతే కోరికలు తీరకుండా చనిపోతారో వారు మాత్రమే ఈ భూమి మీదకి వస్తారు అంటారు. కోరికలు తీరకుండా, అన్ని కోరికలు తీరి ఎవరండి చనిపోతున్నారు? మరి చనిపోయే ముసలాయిని కూడా మనం అడిగామనుకోండి, ఏం తాత పెళ్లి చేసుకుంటావా అంటే, ఈ వయసులో నాకు ఎందుకు అంటాడా అన్నాడు. మరి ఏమంటాడు? ఈ వయసులో నాకు ఎవరిస్తారా అంటే, ఇస్తే చేసుకుందామని. మరి ఎవరండి చనిపోతున్నారు? కోరికలన్నీ తీరి ఎవరు చనిపోవట్లేదు. మరి అలాంటప్పుడు ఎలా రాగలరు? అందుకే బైబిల్ అని ఏం రాయించారు? ఇదిగో కలగబోవునది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు అంటున్నారండి. అంటే వారికి తెలియదు, మనుషులు ఎరుగరు అంటున్నారు. మరి మనుషులకు తెలిసిందేంటి? ఇప్పుడు తాజ్మహల్ ఎక్కడుంది అని అడిగామనుకోండి, తాజ్మహల్ ఎక్కడుంది? ఆగ్రాలో ఉంది. ఇది ఎవరినైనా ఆగ్రానే ఎవరిని అడిగినా ఆగ్రానే చెప్తారు. చార్మినార్ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. ఎవరిని అడిగినా హైదరాబాదే అంటారు. కానీ చనిపోయిన తర్వాత ఏమవుతాము అని అడిగామనుకోండి,
ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చెబుతూ ఉంటారు. అందుకే ఏమన్నారు ఇక్కడ, బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుదురు అంటున్నారు. మరి ఏంటి, చనిపోయిన తర్వాత ఏమవుతాం, చనిపోయిన తర్వాత మరణం వెనుక దాగిన రహస్యం ఏంటి అంటారా? ఒకసారి బైబిల్ నందు చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మరణం తర్వాత ఏమి జరుగుతుందో ఒకసారి చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం నుంచి మనం ఆలోచించామనుకోండి. ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు, పౌలు గారు మాట్లాడుతున్నారు ఏమని, మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎల్లా నాకు లాభమేమి, మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదము కనుక తిన్నుము. ఇక్కడ ఒక సమస్య వచ్చింది. మరి వీళ్ళంతా ఎలా మారిపోయారంటే, చనిపోయిన తర్వాత మనకు జీవితం లేదు, మరణాంతరం మనకి ఏ జీవితం కూడా లేదు అని ఇలా చెప్తున్నారు. వీరు ఎవరు? గ్రీసు దేశస్తులు. మరి గ్రీసు దేశస్తులు అనగానే ఎవరు? వారు జ్ఞానాన్ని వెతుక్కుంటారంట. మరి ప్రారంభ అధ్యాయంలో చెబుతారు, ఇదిగో యూదులేమో సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు అని. మరి వీరికి పౌలు గారు చెప్తున్న మాట ఏమని, ఇదిగో ఒకవేళ మృతులు లేపబడని ఎడల నేను ఎందుకు ఎఫెసులో ఉన్న మనుషుల స్వభావం ఎలాంటిదో తెలుసా? మృగాలు లాంటి వారు. మరి అలాంటి మృగాల మనసు కలిగిన వారితో నేను ఎందుకు పోరాడాలి? ఒకవేళ మరణించిన తర్వాత లేపబడకపోతే నేను ఎందుకు అంత ప్రయాసపడాలి అని పౌలు గారు మాట్లాడుతూ కింద, ఇదిగో మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గల వారే మేల్కొని పాపము చేయకుడి, దేవుని కూర్చున్న జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లా చెప్పుచున్నాను. మీకు సిగ్గు కలగడానికి చెబుతున్నాను. ఏమంటున్నారు? చనిపోయిన తర్వాత మనకు జీవితం లేదు, మన బ్రతుకు లేదు, మరి మృతులు లేపబడరు అని ఇలాంటివి చెబుతున్నారు కదా. మరి మరణించిన తర్వాత లేపబడరు, మరణం తర్వాత లేపబడరు, మృతులు లేపబడరు అన్నప్పుడు నేను ఎందుకు ఆనాడు ఎఫెసులతో మృగులతో పోరాడాల్సిన అవసరం వచ్చింది? వారితో ఎందుకు నేను అంత పోరాటం చేయాలి? నేను ఎందుకు సువార్త ప్రకటించాలి? ఇదిగో మీకు సిగ్గు కలగడానికై ఒక విషయం చెప్తున్నాను వినండి అని కింద చెప్తున్నారు. ఏమని? అయితే మృతులు ఎలాగూ లేతురు, వారెట్టి శరీరంతో ఒత్తిరని ఒకడు అడుగును. నేను చెప్పాను ఏమని? చనిపోయిన తర్వాత అందరు కూడా లేపబడతారు అని. అయితే మీలో ఒకడు అడుగుతున్నాడు ఏమని? ఇదిగో మరణించిన తర్వాత లేస్తారు అంటున్నారు కదా. మరి వారు ఎలాంటి శరీరంతో వస్తారు? వారందరూ బూడిదైపోయారు, మట్టిలో కలిసిపోయారు, వారందరూ ఎలా లేపగలుగుతారు, ఎలా లేస్తారు అని అడుగుతున్నారు కదా. ఇదిగో ఓ అవివేకి, ఓ ఫూల్ అంటున్నారు. నేను కాదు అంటున్నది, ఎవరు? పౌలు గారు అంటున్నారు వారిని. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. ఇదిగో నీవు విత్తే విత్తనం చూసావా? అది భూమిలో అలా పడవేయగానే అది అలా రాదు. ఎలా వస్తుంది? చనిపోయిన తర్వాత మరొక జీవితం అది ధరించుకొని అప్పుడు అది మొలకెత్తుతుంది. నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తనాన్ని చూడగా అది ఏ గింజ అయినా సరే, గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, వట్టి గింజని విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరమును విత్తుటలేదు. చెట్టును నాటుతున్నావా? లేదు. చెట్టు కావాలంటే ఏది నాటుతున్నావు? విత్తనాన్ని నాటుతున్నావు. ఆ విత్తనం ఎలా వస్తుంది? అది భూమిలో పడి చనిపోయి అది ఒక చెట్టుగా మనకు వస్తుంది, అంతేగాని చెట్టును నాటట్లేదు కదా. ఇదిగో అయితే దేవుడి తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరం ఇచ్చుచున్నాడు. చిన్న గింజలకి దేవుడు శరీరాన్ని ఇస్తున్నప్పుడు మన అందరికీ కూడా శరీరాన్ని ఎవరిస్తున్నారు? దేవుడే కదా. మరి ఇంత శరీరాన్ని దేవుడు ఇస్తున్నప్పుడు మనం మరణించిన తర్వాత మనకు జీవితం లేదంటారా? ఉంది. మరి దానికి సాక్ష్యం ఏంటంటారా? మన నాన్న అయినటువంటి యేసుక్రీస్తుల వారు. మరి యేసుక్రీస్తుల వారు మరణించిన తర్వాత ఆయన 3వ దినాన లేచారా? లేచారు. పునరుద్ధానుడయ్యాడు, మరణాన్ని గెలిచాడు. మరి అలాంటి యేసుక్రీస్తుల వారిని చూసినప్పుడు మనకు కూడా అర్థం అవ్వాలి ఏంటి? మనం ఈ భూమి మీద దేవుడు ఎంతో చరిత్ర కలిగిన వారిగా మనల్ని పుట్టించినప్పుడు ఈ జీవిత పరమార్థాన్ని తెలుసుకొని దేవుడిచ్చిన ఈ జీవితంలో దేవుని పని చేసి మనం మరణించామనుకోండి, యేసుక్రీస్తుల వారి అడుగు జాడలో నడుచుకుంటూ మరణించినప్పుడు యేసుక్రీస్తుల వారు ఎలాగైతే ఒకానొక దినంలో లేచారో మనము కూడా లేపబడతాము. ఎప్పుడు?
ఆయన రెండవ రాకడలో మనందరం కూడా లేపబడతాం. కాబట్టి ఈ జీవితంలో దేవుని కొరకు మనము కష్టించాలి. అందుకే పౌలు గారు చెప్పారు, ఒకవేళ మృతులు లేపబడలేదనుకో మరి నేను ఎందుకు పోరాడాలి అంటున్నారు. మరి ఒకనాడు భక్తులు మరి ఎంత శ్రమలను అనుభవించారు, వాళ్ళందరూ శ్రమలు ఎందుకు అనుభవించాలి? ఈ జీవితం తర్వాత మరొక జీవితం లేదంటే, ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉంది కాబట్టి వారు అన్ని శ్రమలను ఈ శరీరంతో అనుభవించారు. అందుకే ఒక మాట అన్నారు యోహాను సువార్తలో, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. మరి అలాంటి కేవలం నిష్ప్రయోజనం అని చెప్పలేదు, కేవలం నిష్ప్రయోజనం అన్నారు. అలాంటి నిష్ప్రయోజనమైన శరీరం కోసమే కష్టపడుతున్నాం, కానీ శరీరాన్ని నడిపించే ఆత్మ కొరకు ఎవరైనా ఆలోచించగలుగుతున్నారా అంటే లేదు. అందుకే దేవుడు మనల్ని మేలుకొలుపుతున్నాడు. ఏమని? ఇదిగో శరీరంలోనే కాదు, శరీరాన్ని చూసి మురిసిపోకండి. ఆ శరీరాన్ని ఎందుకు ఇచ్చాను? శరీరంలో ఆత్మని ఎందుకు ఇచ్చాను? నా పని చేయడానికే. కాబట్టి ఈ జీవితం యొక్క పరమార్థాన్ని దేవుడు మనల్ని ఈ భూమి మీద పంపించడం వెనుక కారణం మనం తెలుసుకోవాలి. మన జన్మకు ఒక చరిత్ర ఉంది. మనం దేవుని గర్భంలో ఉన్నాం. దేవునిలో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఆయనలో ఉన్నాం. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఆయనలో ఉన్న మనలను దేవుడు ఈ సంవత్సరాన్ని మనను పుట్టించుకొని ఈ భూమి మీదకు రప్పించుకున్నారు. అలా రప్పించుకున్న మనల్ని ఈ దేవుని పని చేసిన తర్వాత మరణించామనుకోండి, మరణించిన తర్వాత కూడా మనకు ఒక జీవితం ఉంది. అది ఎప్పుడు యేసుక్రీస్తుల వారి రెండవ రాకడలో మనకు కనిపిస్తుంది. ఏంటి, యేసుక్రీస్తుల వారు లేచారంటే అవునండి. ప్రపంచ వింతలు 7 అంటుంటారు, కానీ వాస్తవానికి ప్రపంచంలో జరిగిన వింత ఏంటో తెలుసా? అందరి సమాధులు మూయబడి ఉన్నాయి, కానీ ఒకే ఒక సమాధి తెరవబడి ఉన్నది. ఎవరిది? యేసుక్రీస్తుల వారిది. దాన్ని చూసైనా మనం నమ్మాలి, మనం కూడా ఏదో ఒక దినాన లేపబడతాము. కాబట్టి ఇంత చక్కటి జీవితాన్ని పొందుకున్న మనకు కూడా ఒక చరిత్ర ఉంది. కేవలం ఈ సమాజంలో ఈ ప్రపంచంలో చెప్పేవారే కాదు చరిత్ర పురుషులు. భూమి మీదకి వస్తున్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంది. మరి ఆ చరిత్రను తెలుసుకున్న మనం ఇదిగో మరణించిన తర్వాత ఏమవుతుందో ఎవరికి కూడా తెలియని పరిస్థితుల్లో సమాజం ఉంటుంది. కానీ మరణం తర్వాత మన జీవితం ఏంటో దేవుడు వ్రాయించి మనకు ఇచ్చారు. అన్నీ తెలుసుకున్న మనం దేవుడి కోసం బ్రతకకపోతే మనలాంటి దౌర్భాగ్యం ఇంకెవరు కూడా ఉండరు. కాబట్టి ఇచ్చిన ఈ జీవితంలో దేవుని కోసం బ్రతకాలని, ఈ జీవితం ఎంత గొప్పదో మనము నేర్చుకొని దీని ప్రకారంగా మనము దేవుని మాటలను నేర్చుకుంటూ అనేక మందికి చెబుతూ అనేక మందిని దేవునికి వారసులుగా చేయాలని కోరుకుంటూ ఈ నా మాటలను ముగిస్తున్నాను.